నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వస్తారకైతేమో నోకియా 8000 4G ఫోన్, అది కూడా డబ్బా ఫోన్ గురించి స్పెక్స్ రివ్యూ చేస్తున్నాయి. వీడియో చిన్న ఉంటుంది, లాస్ట్ అవ్వండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అంత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం ఫేస్బుక్లో అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో బై ఫోన్ బాగుంది, ప్రీమియం, మళ్ళీ వీళ్ళు అంటారు సొఫిస్టికేటెడ్ డిజైన్ అనేసి. ప్రైస్ గురించి లాస్ట్లో చెప్తా, దమ్దార్ షాక్ అయిపోతారు బై. సో ఫస్ట్ డిజైన్ అన్నారు కదా, బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ అంట. బాగానే ఇచ్చి 2.8 స్క్రీన్ ఇచ్చారు, మంచిగా ఉంది గ్రిప్. ఇక్కడ దీంట్లో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లో మీరు వాట్సాప్, గూగుల్ అసిస్టెంట్స్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాప్స్ కూడా అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. రీజన్ ఏంటంటే దీంట్లో ఇవన్నీ ఫీచర్స్ ఎందుకు వస్తున్నాయంటే దీంట్లో కాయ్ ఓఎస్ ఉందన్నమాట. సేమ్ మన జియో ఫోన్ ఉంటుంది కదా, సో జియో ఫోన్ లాగానే దీంట్లో కూడా సేమ్ అదే ఓఎస్ వస్తుంది. సో దానివల్ల మీరు దాంట్లో యూజ్ చేసి ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. జియో డబ్బా ఫోన్ ఉంది కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు జియో ఫోన్ అంటే ఏదైనా అనేసి. జియో డబ్బా ఫోన్ 1500 వస్తుంది కదా, ఆ డబ్బా ఫోన్లో వచ్చే ఫీచర్స్ దీంట్లో కూడా వస్తాయి అనమాట. సో కిందికి వెళ్తే దీనిలో వైఫై హాట్స్పాట్ కూడా ఉంది, ప్లస్ అంటే ఇది వైఫై సపోర్ట్ కూడా ఉంది అన్నమాట. బాగానే ఉంది. సో ఇక్కడ మీకు ఒక కెమెరా ఇచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్ అనమాట, షైన్ 1 బాగానే ఉంది. సో బేసిక్గా వాళ్ళు సింపుల్గా ఇచ్చిన డిజైన్స్ బై బేసిక్గా తీసుకుని 2.8 ఇంచెస్ డిస్ప్లే ఉంది, 4G విత్ వైఫై అండ్ వైఫై హాట్స్పాట్ కూడా అనమాట. డబ్బా ఫోన్కి వైఫై హాట్స్పాట్ అవసరమా అన్నదా మీరే చూసుకోండి బై. తర్వాత వీళ్ళు మళ్ళీ ఒకటి మెన్షన్ చేసేది ఏంటంటే ఫేస్బుక్, యూట్యూబ్ ప్లస్ అడ్వాంటేజెస్ విత్ గూగుల్ మ్యాప్స్ అనేసి ఉంది. ఇక ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. బాగానే అయితే ఇచ్చారు, నోకియా 8000 4G అని అయితే ఇచ్చారు, కానీ ఏం చేస్తాం. ప్లస్ హార్డ్వేర్ ఇన్ 3D కర్వ్డ్ కీప్యాడ్స్ అంటే కీప్యాడ్ గురించి చెప్తాను. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫుల్ స్పెసిఫికేషన్స్ కలిపి నేను అఫీషియల్ సైట్ నుంచే చెప్తున్నా, ఇక్కడ నుంచి కూడా కాదు, ఇది అఫీషియల్ సైట్ నుంచే. సో వాళ్ళు చూస్తే మాత్రం నోకియా 8000 4G ఈజీ టు యూజ్ అండ్ డబ్బా ఫోన్ ఇంకేం ఈజీ టు యూజ్ రా నాయన. దీనికంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అట్ ప్రజెంట్, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అట్ ప్రజెంట్ ఇంకా ఈజీ టు యూజ్ అయిపోయింది, అది ఇంకా ఎక్కువనే అయిపోయింది. డబ్బా ఫోన్ అయితే అందరికి అలవాటు కూడా అయిపోయింది, చిన్న ఫోన్ అయినా సరే డబ్బా ఫోన్ అయిందనేసి పక్క పడేస్తాడు. సో పోనీ డైమెన్షన్ చూసుకుంటే మాత్రం వెయిట్ చూసుకుంటే మాత్రం 110.2 గ్రామ్స్ ఉందన్నమాట. తర్వాత ఇంతకుముందుగా చెప్పుకున్నా కదా కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి, సో అది 512 MB ర్యామ్. బాపురే బాబు, మా డబ్బా ఫోన్ కూడా ర్యామ్లు వచ్చేసినాయి, అది కూడా ప్రాసెసర్లు ఇచ్చారు బై. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 210 ప్రాసెసర్ ఇచ్చి డబ్బా ఫోన్ కూడా బాగానే ఉంది. వామ్మో ఇది చూస్తే ఇంకా గ్రేట్ బై. మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారు, డ్యూయల్ సిమ్, సింగిల్ సిమ్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. అది కూడా నానో సిమ్ టైమ్స్ వచ్చేసి నానో సిమ్స్ ఇస్తారు. AGBS వస్తుంది మీకు. కీప్యాడ్ హైలైట్ కెమెరా రెజల్యూషన్ బై 2 మెగాపిక్సెల్ కెమెరా రెజల్యూషన్ విత్ ఫ్లాష్ లైట్, డబల్ యాజ్ కెమెరా ఫ్లాష్ అంట. మస్తు కెమెరా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. తర్వాత బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 1500 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట, రిమూవబుల్ బ్యాటరీ. బాబా డబ్బా ఫోన్కి మస్తు ఇచ్చేసారు బై, గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్టోరేజ్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, బాగానే ఇచ్చారు కనీసం దీనికన్నా సరే. మైక్రో SD స్లాట్ వచ్చేసరికి కదా మీరు 30GB దాకా మైక్రో SD కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు. ఆబ్వియస్గా 2.8 ఇంచెస్ క్యూబ్ VGA డిస్ప్లే వస్తుంది, 3.5mm జాక్ వస్తుంది, FM రేడియో, వైర్లెస్ FM రేడియో అనమాట. సారీ వైర్లెస్ FM రేడియో కాదు ఇక్కడ, సారీ కన్ఫ్యూజ్ అయినా. హెడ్సెట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు, సారీ. తర్వాత LTE Cat 4 వైఫై బ్లూటూత్ ఉంది. తర్వాత మీరు డబ్బా కూడా ఏమొస్తుంది, నోకియా 8000 4G డబ్బా ఫోన్ వస్తుంది, మైక్రో USB కేబుల్ వస్తుంది, చార్జర్, గైడ్ అండ్ హెడ్సెట్ అనమాట. సెలెక్టెడ్ మార్కెట్స్ ఓన్లీ అంట, కొన్ని దగ్గర అంటే కొన్ని దాంట్లో ఇస్తారు, కొన్ని దాంట్లో ఇయ్యరు, అంతే తేడా. తర్వాత మర్చిపోయిన కలర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో కలర్స్ గురించి చూసుకుంటే ఇది బ్లాక్ ఉంది, తర్వాత వైట్, తర్వాత బ్లూ అండ్ గోల్డ్. సో ఓవరాల్ కలర్స్ అయితే పోయి నాకైతే గోల్డ్ కలర్ అయితే బాగా నచ్చింది. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే డబ్బా ఫోన్కి 6000 పెడతారా మీరు? సో ఒకవేళ మీరు డబ్బా ఫోన్కి 6000 పెడతారంటే ఇది తీసుకోండి. కొన్ని రూమర్స్, కొన్ని స్పెక్యులేషన్స్ ప్రకారం, కొన్ని అప్డేట్స్ ఆర్టికల్స్ ప్రకారం అయితే దీని ప్రైస్ ఎస్టిమేషన్ 6000 రూపీస్ అంటారు.
ఈవెన్ దో దీనికి కాంపిటీషన్ ఆల్రెడీ ఇండియాలో ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పినాను. జియో ఫోన్ 1500కి ఏదైతే ఉందో అది ఇండియన్ మార్కెట్లో తన గ్రిప్ అనేది సాలిడ్గా ఫిక్స్ చేసుకొని కూస్తుంది. చాలామంది కూడా జియో ఫోన్స్ యూజ్ చేస్తారు. సో వీళ్ళు ఫీచర్ ఫోన్ తీసుకొచ్చిన అంత బూమ్ కాకపోవచ్చు బై నా ఒపీనియన్. అది మీరేమనుకుంటారు? ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే కూడా అది కూడా. సో ఇప్పుడు నా వర్డిక్ట్ చెప్తా. సో బై నా వర్డిక్ట్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఈ ఫోన్ అయితే కొనుక్కోకండి. వస్తే ఇట్లా మీ చేతికి వచ్చినా లేకపోతే మీ ఎవరు ఇచ్చినా సరే కూడా గిఫ్ట్కి ఇచ్చినా కూడా తీసుకోకండి. రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మీకు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళ మనీ వేస్ట్ చేస్తారు. ఎందుకు అంటే స్పెక్యులేషన్ ప్రకారం అయితే 6000 రూపీస్ అంటారు బై. సో 6000 రూపీస్లా మీరు ఈజీగా శాంసంగ్ M01 కోడ్ తీసుకోవచ్చు. అది కూడా 6000 రూపీస్కి వస్తుంది. అది 2GB ర్యామ్ విత్ 100 గో ఎడిషన్ వస్తుంది. మీరు దీనికంటే డబల్ పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వస్తుంది. కెమెరా కనీసం మంచి డీసెంట్ కెమెరా వస్తుంది. దానికి 5 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ ఇంకా 2000 వేస్తే ఒక నెల రోజులు ఆగారనుకోండి మైక్రోమాక్స్ ఇన్ 1B వస్తుంది. ఇన్ 1B గురించి కూడా నేను రివ్యూస్ కంపారిజన్ వీడియోస్ చేసిన. అది కూడా మీరు ఐకార్డ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రైట్. సో నా ఒపీనియన్ అయితే డబ్బా ఫోన్లో హవా అయితే పోయింది. అండ్ ఇండియాలో అయితే ఫీచర్ ఫోన్స్ లాంచ్ చేసిన పర్చేస్ చేసే సీన్ అయితే లేదు. రీజన్ ఏంటంటే మ్యాక్సిమం ఇండియాలో జియో ఫోన్స్ ఏవైతున్నాయో అవిటి వాళ్ళు బాగా రాక్ సాలిడ్గా ఫిక్స్ అయిపోయారు 1500 కేటగిరీలా. సో బడ్జెట్ ఉన్న వాళ్ళు 1500కి వెళ్తారు కానీ డబ్బా ఫోన్స్కి తీసుకోరు. సో అది మెయిన్ రీజన్ అనమాట ఈ ఫోన్ ఇచ్చాం. మిగతా పరంగా మిగతాని క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తే ఇట్లా మంచి ఫోనే కానీ ప్రైస్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. అండ్ ఈ కేటగిరీ ఏమంటారు తగ్గిపోయింది, ఎక్కువ డిమాండ్ చేస్తలేరు. సో మ్యాక్సిమం ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓల్డ్ అయిపోయిన వాళ్ళు కూడా కొంచెం ఆండ్రాయిడ్ అడాప్ట్ చేసుకుంటారు. సో అదొక రీజన్ అనమాట. వాళ్ళు కూడా ఆండ్రాయిడ్కి అడిక్ట్ అయిపోతారు. మ్యాక్సిమం అంటే యూట్యూబ్ ఐకాన్స్ వస్తున్నాయి, యూట్యూబ్లో కంటెంట్ చూస్తారు. సో వాళ్ళకు కూడా ఫీచర్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో బై మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితేనేమో ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. వెంటనే పోస్ట్ టెక్నాలజీకి సంబంధించిన పోస్ట్స్ అండ్ ఏమన్నా అప్డేట్స్ రాగానే మీకు అక్కడ పోస్ట్ చేసేస్తాను. సో బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.